ఇది కంట్రీ రిలేట్ పాలు. ఇంత షీమిడి ఇది ఎంత ఏంది, ఇది నాకు అర్థమవుతలేదు. అంతా ఇక జెల్లు లాగా ఇది జెల్లు ఎగ్గులో వైట్ జెల్ ఎలా వస్తుందో అట్లా ఇదిగోండి. స్పూన్లో కూడా వస్తలేదు. ఇంకా జెల్ అంతా ఒక్క దగ్గర మంచి పెరుగు అంటే ఇట్లుండాలి. ఇది ఇట్లా ఉండాలి. ఇట్లా అంతా ఒక్కొక్క దగ్గర కలవకపోవడము, ఒక్కొక్క దగ్గర కలిసినట్టు. పెరుగు ఇక్కడ గడ్డలు మంచిగా ఉంది. ఇక్కడ మొత్తము ఇట్లా జల్లు మొత్తం షీమిడి జల్లు. ఇదిగోండి. ఇది ఏంది, ఇది ఒక రకమైన పెరుగులాగా కనిపిస్తుంది. ఒక 3 times ఇట్లనే అయింది మాకు. ఒక 2-3 సార్లు మంచిగా గడ్డలాగా అయింది పెరుగు. మంచి అట్టు, మంచి మందమైన అట్టు వచ్చింది, మీగడ లాగా. ఇది అంతా ఏదో రకంగా ఉంది పెరుగు. ఇది మొత్తం ఏదో రకంగా ఉంది. ఏదైనా మెడిసిన్ కలుపుతుర్రా లేకపోతే ఇది అసలు ఏందన్నట్టు అర్థం కావట్లేదు. ఇదిగోండి, ఒక దగ్గర మంచిగా ఉంది, ఒక దగ్గరనేమో మొత్తం జల్లు ఇట్లా పెరుగు ఇట్లా సాగుతుందా ఎక్కడన్నా? ఇదిగోండి ఇట్లా పెరుగు సాగుతుందా ఎక్కడన్నా? పెరుగు బఫెలో మిల్క్, కంట్రీ రిలేట్ బఫెలో మిల్క్. మిల్క్ కూడా ఒక్కొక్క దగ్గర గడ్డ కట్టినట్టుగా. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుందా మీకు? గడ్డ కట్టినట్టుగా ఇక్కడ ఇట్లా మొత్తం షేక్ చేస్తేనే మిల్క్ అంతా కలుస్తుంది. ఇది ఏదో ఉంది ఇందులో, మిస్టేక్ ఏదో ఉంది. ఇంకోటి ఏంటంటే, మనం చాయ్ పెట్టుకుంటే కూడా చక్కెర ఎక్కువ పడదు ఇందులో. ఈ పాలల్లో మాత్రమే చక్కెర ఎక్కువ పడదు. వేరే మిల్క్ తెచ్చుకొని మనము రెగ్యులర్గా ఇప్పుడు షాపులలో దొరికే రెగ్యులర్గా మిల్క్ తెచ్చుకొని వాడతాం కదా, అందులో చక్కెర కరెక్ట్ వేయకపోతే సప్పగా ఉంటుంది. ఇందులో చక్కెర తక్కువ వేసినా కానీ తీయగా కొడుతుంది, స్వీట్నెస్ ఎక్కువ ఉంటాయి ఈ పాలు. ఇది బఫెల్లో. ఇప్పుడు నేను షేక్ చేసిన కాబట్టి ఇదిగోండి, ఇప్పుడు నేను షేక్ చేసిన ఎక్కడ గడ్డలు లేకుండా అయిపోయింది. ఇదిగోండి, ఇది పాలు. మరి ఇది ఎప్పుడు వచ్చిన పాలు అంటే ఇదిగోండి డేట్. రోజు 2 పాల ప్యాకెట్లు వస్తాయి. ఒక్కొక్క దగ్గర గడ్డ కట్టినట్టుగా. ఇదిగోండి ఈ కార్నర్లో చూస్తారో తెల్లగా, కార్నర్లో ఇదిగోండి ఈ గడ్డ కట్టినట్టుగా. ఇదిగోండి అట్టట్టు రావడము, ఏదో రకంగా ఉంది పాల ప్యాకెట్లు. అంటే ఈ 1 month నుంచి కరెక్ట్ వస్తలేవు. అంటే మేము పర్టికులర్గా పెరుగు సమ్మర్ కదా, పెరుగు చేసుకొని లస్సీలా చేసుకొని తాగుదామని చూస్తే ఒక డిఫరెంట్గా పెరుగు అనేది అయింది ఈరోజు. ఇదిగోండి, ఎక్కడన్నా ఇట్లా జెల్ టైప్ అవుతుందా పెరుగు? ఇట్లా జెల్ టైప్ అయిపోయింది ఇది. ఇగో ఇట్లా జెల్. ఇదిగోండి